ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, మీలో వ్యర్థ సంకల్పాలు చాలా తీవ్రంగా నడుస్తున్నాయి. దానివల్ల తీవ్ర పురుషార్థానికి బదులుగా పురుషార్థులుగా ఉండిపోతున్నారు. బాబా మీద నిశ్చయం లేకపోవడం వలన ఇలాంటి సంకల్పాలు చేస్తున్నారు. అయినా ఇప్పుడు బాధ్యత మీదే నాదా అని బాబా అడుగుతున్నారు. బాధ్యత పిల్లలదే కదా బాబాను ప్రత్యక్షం చేయడం. మరి మీదే నాదా? ఎందుకు అంత కష్టపడిపోతున్నారు, అంత ఇబ్బంది పడిపోతున్నారు అని బాబా అడుగుతున్నారనమాట. మరి ఈ వ్యర్థ సంకల్పాల గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? వ్యర్థ సంకల్పాల యొక్క తుఫాను స్వయమే రచించుకుంటున్నారు మరియు ఆ తుఫానులో స్వయమే కదిలిపోతున్నారు. అనేక ప్రాప్తుల ఆధారంగా నిశ్చయం యొక్క పునాది కదిలిపోతుంది. అనేక ప్రాప్తుల ఆధారంగా నిశ్చయం యొక్క పునాదే కదిలిపోతుంది. వినాశనం అవుతుందో అవదో, భగవంతుడు చెప్పింది నిజమా కాదో, ప్రపంచం వారికి నిశ్చయంతో చెప్దామా వద్దా, గుప్తంగా ఉంచుదామా ప్రత్యక్షం చేద్దామా, ఇంకా ధనం సంపాదించుకుందామా లేక సేవలో ఉపయోగించుకుందామా, కుటుంబాన్ని సంభాలిద్దామా లేక సేవలో ఉండిపోదామా, ఆఖరికి ఏమవుతుందో. బాబా అయితే నిరాకారుడు, మరి ఆకారి అయిపోయారు. సాకారంలో ఎదుర్కోవలసింది మేము. ఇలా వ్యర్థ సంకల్పాల యొక్క తుఫాను స్వయమే రచించుకుంటున్నారు. పిల్లల్లో ఇన్ని వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయి అంటున్నారు. స్వయమే అలజడి అయిపోతున్నారు. నిశ్చయం అనే పునాదిని కదిపేసుకుంటున్నారు. ఈ వ్యర్థ సంకల్పాల యొక్క తుఫాను తీవ్ర పురుషార్థం నుండి పురుషార్థంలోకి తీసుకువచ్చేస్తుంది. ఇటువంటి తుఫానులోకి రాకండి. ఇటువంటి పిల్లలతో శివ బాబా అడుగుతున్నారు, మీరు నిమిత్త మాత్రులా లేక గృహస్థిలా అని. మీరు నిమిత్తమైతే బాధ్యత ఎవరిది, మీదా లేక బాబాదా? బాధ్యత బాబాదే అయితే అవుతుందా? అవ్వదు కదా. అవ్వదా? ఏమవుతుంది? అవుతుందా అవదా? ఇది కూడా బాబాదే బాధ్యత లేక మీదా? నిశ్చయ బుద్ధికి మొదటి గుర్తు ఏమిటి? నిశ్చయ బుద్ధి అంటే సదా నిశ్చింత. బాబా మీ చింతలన్నీ తనపై ఉంచుకుంటే ఇక మీకు చింత ఎందుకు? బ్రాహ్మణ జీవితం ఉన్నత కళ యొక్క జీవితం, సర్వ ఖజానాలతో సంపన్న జీవితం, సర్వ అనుభూతులతో సంపన్న జీవితం. ఇటువంటి జీవితం ఇష్టం అనిపించడం లేదా? త్వరగా అయిపోవాలని అనుకుంటున్నారా? ఏదైనా కష్టం ఉందా? భక్తి మార్గంలో కూడా పిలిచారు కదా. ఈ అతీంద్రియ సుఖం యొక్క జీవితం 1కి 4 రెట్లు అవ్వాలని, కానీ ఇప్పుడు అలసిపోయారు. ఇలాంటి సంకల్పాలు చేసేవారంటే బాబాకి నవ్వు వస్తుంది. ఇటువంటి సంకల్పాలు చేస్తున్నారు. అసలు మీకు లోటు ఏమిటి? బాబా పిల్లలు అడుగుతున్నారు, ఇన్ని వ్యర్థ సంకల్పాలు చేస్తున్నారు కదా, మీకు లోటు ఏంటి అని. కళ్యాణకారి బాబా మరియు కళ్యాణకారి జీవితం. బాబా ఏదైతే చెప్తున్నారో దానిలో కళ్యాణమే నిండి ఉంటుంది. ఎందుకు చెప్పారు? ఎలా చెప్పారు?
ఇలాంటి సంకల్పాలతో నిశ్చయం యొక్క పునాదిని ఎందుకు కదుపుకుంటున్నారు? ఇలాంటి చిన్న చిన్న తుఫానులలో పునాది కదిలిపోతే మహావినాశనం యొక్క మహా తుఫానులలో ఎలా ఉండగలరు? ఇప్పుడు అయితే కేవలం మీ వ్యర్థ సంకల్పం యొక్క తుఫానులు ఉన్నాయి. కానీ మహావినాశనంలో అనేక రకాలుగా 4 వైపుల తుఫానులు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? ఇంత చిన్న విషయంలో ఎందుకు అలజడి అవుతున్నారు? ఇప్పుడైతే ఇంక సమయం లభించింది, బాబా సహాయం లభించింది, అనేక రకాల ఖజానాలు లభించాయి. అన్ని లభించి కూడా ఇది సమాప్తి అయిపోవాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ముఖం యొక్క రోజులు రానున్నాయి, సుఖం యొక్క రోజులు రానున్నాయి. ధైర్యం వహించండి. ఎప్పుడు మరి ఎందుకని ధైర్యంలోకి వెళ్ళవద్దు. మీ వ్యర్థ సంకల్పాల యొక్క తుఫానుని సమాప్తి చేసుకోండి అని బాబా అయితే చెప్పారు. బాబా ఏం చెప్పారు? ఇన్ని వ్యర్థ సంకల్పాలు మీలో నడుస్తున్నాయి, అవన్నీ కూడా మీరు సమాప్తి చేసుకోండి. కళ్యాణకారి జీవితం, కళ్యాణకారి జీవితం ఎంత ఉన్నతమైన జీవితం. బాబా లభించారు, బాబా సహాయం లభించింది. ఇంత జీవితాన్ని ఎందుకు సమాప్తి అయిపోవాలనుకుంటున్నారు? ఎంత మంచి జీవితం పెట్టుకొని మీకేం లోటు అని బాబా ఈరోజు ఎంతో ప్రేమగా పిల్లలకి శిక్షణ ఇచ్చారు. అచ్చా, ఓం శాంతి.